అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్లిళ్ళైనా ఈ సంతకే వస్తుంటారు ఇక్కడికి ప్రజలు. నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలే కాకుండా కామారెడ్డి, నిర్మల్, అదేవిధంగా జగిత్యాల ప్రాంత ప్రజలు కూడా ఈ నవిపేట మేకల సంతకు వస్తుంటారు. పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడ భలే డిమాండ్ ఉంటుంది మేకలకు. ఇక్కడ చాలా మంది వివిధ ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడ మేకలు, గొర్రెలు తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ లక్షల కోట్ల రూపాయల ప్రతి వారంలో టర్న్ ఓవర్ అవుతుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కో మేక కొనాలన్న చాలా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా డిమాండ్ అయితే పెరిగిందనే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళ సీజన్ కు ఎలా ఉంటుంది అంటే మిగతా సమయాల్లో ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఇక్కడ వ్యాపారులు, కొనేదారులు కూడా వచ్చారు. చెప్పండి, ఇక్కడ ఒక్కొక్క మేక, ఒక 10 కిలోల మేక కొనాలంటే పెళ్లిళ్ళ సీజన్ ఉంది, ఎలా ఉంటుంది ధరలు? పిరం ఉంటుంది అన్న. ఏమున్నాయి? 10 కిలోల మేక అంటే 8,500 పడుతుంది సార్. పిరం పడుతుంది, మాల్ బాగా పిరం ఉంది. అంగట్లో టైం అన్ సీజన్ లో దొరుకుతుంది 6,500, 7,000, కానీ ఇప్పుడైతే దొరకలేదు. పొద్దుగాల నుంచి దొరికితే ఒక మేక కూడా ఉండలేము. ప్రతి వారం 50-60 మేకలు కొంటాం. 8,500 దొరుకుతుంది. 700 కిలో అమ్మిన పైసలు. ఈ మేక 10 కిలోలున్నర. డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆరకట్ సంఘంకు ఇది 10 కిలోల మేక 8,500 అంటారు. మేము అమ్మేది పల్లెటూరులో 500 రూపాయలు, 600. మాకు ఎలా గిట్టుబడి కాల? ఈ 3 నెలలు బాగా పిరముంటుంది, 3 నెలలు. అందుకే మాకు పల్లెటూరులో కూడా కష్టమవుతున్నది అమ్మడానికి. ఇంతకుముందు ఇక్కడ గడపడి చేయడం జరిగింది. వేరే స్టేట్కి వెళ్ళి బంద్ చేసినాం. మేము వేరే స్టేట్ మార్కెట్ అసలు కొద్దిగా బంద్ చేసినాము. అయినా కానీ ఈ మార్కెట్ రేటు తగ్గుతలేదు. అంటే ఇప్పుడు ఈ మేకల సంతకు ఎప్పుడు చూసినా గిరాకీ బాగుంటుంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఇంకా మరింత గిరాకీ పెరిగింది. 7-8 రాష్ట్రాల నుంచి వస్తారు. పెళ్లి సీజన్ ఇంకా పెరిగిందా? అటకు ముందు కూడా అంతే ఉంటుంది. వేరే రాష్ట్రాలు అయితే మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లోకల్ ఉంటున్నాకు వేరే స్టేట్ నుంచి వచ్చినంటే వాళ్ళు మార్కెట్ అక్కడ మార్కెట్ 1,100 ఉన్నది కిలోనా, మరి 500 నుండి 600 లోపట్టే ఉన్నది. పొట్టెలకు వస్తే 800 ఉంది. ఈ మేకకు వస్తే 500 ఫిక్స్ అంటే 600 అమ్మగలుగుతాం. ఇది ఒక్క మేక మేము కొనాలంటే 8,000 ధర ఉంటాం. ఇలా 3,000 రూపాయలు మీకు కోస్తే 3,000 లాస్ అవుతుంది. ఇంతకుముందు మనం వేరే రాష్ట్రంలో బంద్ చేయడం జరిగింది. వాళ్ళు గొర్రెలు బంద్ అయినారు. మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో వచ్చారు. అక్కడ తమిళనాడు మేము కొన్న 10 గంటల దాకా మేము కొనము, మీరు 10 గంటల దాకా తీసుకోండి అంటే అక్కడ మాట్లాడి ఇప్పుడే వచ్చాము. అక్కడికి తమిళనాడుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అలా లారీలు పెట్టారు, లారీలు పెట్టుకున్నారు. అంటే తమిళనాడు తక్కువ ఉంటాయా? అక్కడ రేట్ ఎక్కువ ఉంది. మాట మాంసం 1,000-1,100 ట్రాన్స్పోర్ట్కి రాయాలి. ఎంత అవుతుంది? ఒక 10,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 200 మేకేసుకుపోతున్నారు. 10,000 ట్రాన్స్పోర్ట్ అయినా ఇక్కడ మార్కెట్ తక్కువనే కదా వాళ్ళకు. మనకు లోకల్లో గిట్టుబడి అయితే లేదు. అందుకే మాకు ఇక్కడ కష్టం కాదు. మీరు చెప్పండి, అసలు ఈ మేకల సంతకు వచ్చారు, ఏంది, ఎలా ఉంది ధర? ఈ అంగడి బాగా పిరం ఉన్నది. ఈ చికెన్ బాగా రేటు వాడికి రేట్లు కూడా బాగా చెప్తున్నారు. ఏం కొనాలి ఎట్లేము ఇక మేకలు అయితే టూ మచ్ రేట్లు ఉన్నాయి. మొత్తానికి చూసుకోవచ్చు ఈ సంతలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే ఓ వైపు చికెన్ కు బ్లడ్ ఫ్లూ రావడంతో, దాంతో పాటు మటన్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు మేము మార్కెట్లో కొనాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మేకల సంతకు వచ్చి పెళ్లిళ్ళు కాదు, అది వైపు మరోవైపు ఇతర కారణాలతో ఇక్కడ మేకలేనే మేము కొంటున్నాం. ఇతర రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మేకల సంతకు వస్తున్నారు. అక్కడ ఒక మటన్ 1 కిలో 1,000 రూపాయలు అమ్ముతారు. మా లోకల్ ప్రాంతంలో 500కే మేక మాంసం అమ్ముతారు. దీనివల్ల మాకు గిట్టుబాటు కావడం లేదని చెప్పి వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. రోజువారీగా చూసుకుంటే ఈ సంతలో ప్రతి వారము కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. ఆ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా ఇక్కడ, ఎందుకంటే మహారాష్ట్ర ప్రాంతం నుండి మేకలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో అత్యధికంగా మేకలు పెంచే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తెలంగాణలో కూడా గత ప్రభుత్వ హయాంలో మేకలకు, గొర్రెలకు ప్రభుత్వం పథకాలు ఇచ్చింది. అప్పుడు కూడా మేకల ఉత్పత్తి బాగానే అయింది. కానీ రాను మేకల సంతతి ఉత్పత్తి తగ్గడం, మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే ఈ మేకల సంతలో చూసుకుంటే అత్యధికంగా బాగా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బాగా గిరాకీ ఉంది. ఒకప్పుడు మేక 6,000-7,000 రూపాయలు దొరికే మేక ఇప్పుడు 10,000-12,000 రూపాయలకు అవుతుందని చెప్పి వ్యాపారస్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ మనం నిజామాబాద్ జిల్లాలోని నవిపేట మేకల సంతలో ఉన్నాం. ఈ మేకల సంతలో చూసుకుంటే పెళ్లిళ్ళ సీజన్ కావడం, దీనికి అంతటి కూడా అత్యధికంగా డిమాండ్ అయితే పెరిగిందనే చెప్తున్నారు. మరోవైపు
ఏదైతే ఓవైపు పెళ్లిళ్ళ సీజన్, మరోవైపు రేపు ఆదివారం దీనికి అంతటి ఇంకోవైపు బ్లడ్ ఫ్లూ మార్కెట్లో చికెన్ కు బ్లడ్ ఫ్లూ రావడంతో చికెన్ వైపు ఎవరు మొగ్గు చూపకుండా మటన్ వైపే ఉండడం ప్రధాన కారణం అని చెప్తున్నాం. మేకలకైతే బాగా డిమాండ్ పెరిగింది. మార్కెట్లో మటన్ కూడా అత్యధికంగా డిమాండ్ పెరగడం దీనికి అంతటి కూడా ప్రధాన కారణం, రేట్లు పెరగడమే ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. తినాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మటన్ మార్కెట్లో మేకలు కొనాలన్నప్పుడు గతంలో 5-6 వేలు దొరికే మేక ఇప్పుడు 10 నుంచి 12 వేల రూపాయలకు లభిస్తుంది. దానివల్ల మేము కొనుక్కపోయి అమ్మాలంటే అక్కడ 500 రూపాయల కిలో మటన్ అమ్ముతాం. ఇతర రాష్ట్రాల్లో అయితే 1000-1100 రూపాయల కిలో మాంసం అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. మాకు ఇక్కడ ధరలు అయితే అధికంగా ఉన్నాయి, కొనాలంటే కొనలేని పరిస్థితి. మా వ్యాపారం అయితే నష్టపోతుంది. సంతలో అయితే రోజుకు ప్రతి వారం వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుందనే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.